సార్ పూర్ణచంద్ర గారు మీరు చెప్పండి, ఇప్పటివరకు రెడ్లి కమ్మల్ని యాదవ గౌడ్స్తో పోల్చినారు కదా ఎమ్మెల్యేల ప్రజాప్రతినిధులు. దాదాపుగా 139 కులాలు ఉన్నటువంటి సమాజంలో బ్యాక్వర్డ్ క్లాసు దాదాపు 100 పైచిలుకు కులాలు అసెంబ్లీ ముఖం చూడలే. 100 పైచిలుకు కులాలు స్థానిక సంస్థల్లో కూడా రాలే. జాబులలో కూడా దాదాపు నేషనల్ వైడ్గా చూసుకుంటే 900 పైచిలుకు కులాలు కేంద్ర సర్వీసులలో అటెండర్ జాబ్ కూడా లేని పరిస్థితి బ్యాక్వర్డ్ క్లాస్కు. అంటే దీని మీద మీరు ఎట్లా కంపారిజన్ చేస్తారు? ఇందాక మా పరంజ్యోతి గారు చెప్పారు కదా, రాష్ట్ర అధ్యక్షులు బహుజన్ సమాజ్ పార్టీ, అక్కడ 2 పార్టీలు నాటకం ఆడుతున్నాయండి. అవును, ఆంధ్రప్రదేశ్లో ఈ 2 కులాలు నాటకం ఆడతాయి. రెడ్డి కులం, కమ్మ కులం. ఈ వాళ్ళ కులం అంటే ఏంటి, ఎవరి పార్టీ వాళ్ళకు ఉంది. అంతే. కాంగ్రెస్ అంతకుముందు, ఆ తర్వాత వైసీపీ అయింది రెడ్లకి. సరే 83 నుంచి కమ్మలకి టీడీపీ దొరికింది. సో ఈ పార్టీలు మనం కనుక చూసుకున్నట్టయితే గత 16 ఎలక్షన్లో వాళ్ళ ప్రతి ఎలక్షన్లో కూడా 30 నుంచి 40 మంది 50 మంది రెడ్లు అవుతూ ఉంటారు. కమ్మలు కూడా దాదాపుగా 4-5 ఎమ్మెల్యేలు తక్కువగా ప్రతి సంవత్సరం ఎలక్ట్ అవుతూ ఉంటారు. బీసీలు ఎప్పుడూ కూడా 10, 20, 30 మించిపోరు. ఈ ఒక్క మొన్న ఎలక్షన్లోనే 40 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. సో మనం మీరు ఇందాక అన్నారు కదా, ఈ బీసీ కులాల్లో ఇంకా అసెంబ్లీలో ఎంటర్ కాని కులాలు చాలా ఉన్నాయి. మనకి 131 బీసీ కులాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో కొన్ని ఎక్కువ ఉన్నాయి. 139. అందులో కేవలం 20 కులాలే అసెంబ్లీలో ఎంటర్ అయినాయి. 20 కులాలు అంటే 111 కులాలు ఇంతవరకు వాళ్ళకి పంగనామాలు పెట్టారు. 111 బీసీ కులాలకు పంగనామం ఈ ప్రజాస్వామ్యం పెట్టింది. పంగనామం ఈ పంగనామాలు పెట్టిన వాళ్ళు ఎవరు? కమ్మారెడ్డి. ఎందుకంటే వీళ్ళకి అంబేద్కర్ స్ఫూర్తితో మనం ఎప్పుడు బీసీ కులాల ఉద్యమాలు సాగల. బీసీ కులాలు ఎప్పుడు విడదీసి పాలించడం అనేది, ఆల్రెడీ కుల సమాజమే విడదీసి పాలించే సమాజం గ్రామ గ్రామాన జరుగుతుంది. అదే మాదిరిగా వీళ్ళు కూడా విడదీసి పాలించడంతో మనం అంబేద్కర్ స్ఫూర్తి కనుక బీసీ కులాలకు అర్థమైనట్టుంటే ఖచ్చితంగా ప్రజల్లో రగిలేది, ఆశ రగిలేది, డిమాండ్ చేసేవాళ్ళు ఇప్పటికి ఇంప్రూవ్ అయ్యేది. అంటే బీసీల తరపు నుంచి పోరాటాలు జరగకపోవడం వల్ల కారణంగా కేవలం 20 కులాలు మాత్రం ఎంటర్ అయినాయి. 20 కులాల్లో కూడా కొన్ని కులాల పరిస్థితి ఏదో చెప్పుకోవటానికి ఒకసారి ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారు. లైక్ విశ్వబ్రాహ్మణ ఒక్కసారి ఎమ్మెల్యే 16 ఎలక్షన్లో. అలాగే గున్న రజిక 3 సార్లు అయ్యారు. వడ్డీ కులం నుంచి ఓన్లీ 1 ఎమ్మెల్యే. పెరిక నుంచి 2 అయ్యారు. నగరాల నుంచి 7 అయ్యారు. అది కూడా ఇప్పుడు ఏకకుల పాలన కాలంలో. ఏకకుల పాలన అంటే మనకి 2 కులాల పాలన సాగుతుందని చెప్తున్నా కదా మీకు. 1952 నుంచి 1978 వరకు రెడ్ల ఆధిపత్యంతో పాలన సాగింది. 83 నుంచి కమ్మలు యాడ్ అవటంతో 2 కులాల పాలన అంటే ద్వికుల పాలన సాగిందనమాట. ఈ ఏకకుల పాలన సమయంలోనే ఈ నగరాలు వాళ్ళు ఎమ్మెల్యేలు కాగలిగారు. గాండ్ల కులం నుంచి 6 అయ్యారు. కళావంతుల కులం నుంచి 8 మంది అయ్యారు. ఇక మిగిలిన వాళ్ళు అక్కడ గవర్ లాంటి కమ్యూనిటీస్ ఒక చోట కాన్సన్ట్రేటెడ్గా ఉంటారు కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలు మనకి కనపడుతూ ఉన్నారు, 16 మంది దాకా. అంతేగాని ఏదేమైనా కానీ ఈ కొప్పుల వెలమ, పోలినాటి వెలమ కలిపి మాత్రం వీళ్ళొక్కళ్ళు బాగా ఎక్కువగా అయ్యారు. 131 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఇద్దరు కలిపి ఉత్తరాంధ్ర పరంగా. సో ఈ 111 కులాలు ఇంతవరకు ఎంటర్ కాల. 111 కులాలు మనకి అసెంబ్లీలో ఎంటర్ కాల. దీనికి కారణం ఏంటంటే ఏకకుల పాలన, ద్వికుల పాలన కారణం. వీళ్ళ పాలన వల్ల జరుగుతుంది ఏంటంటే మీకు కొన్ని కులాలు రాజకీయంగా అంతరించిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది చాలా అవసరం, మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా అంతరించిపోవటం అంటే కొన్నాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు అసెంబ్లీలో, ఈ రోజున అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఉండే పరిస్థితి ఉంది. లైక్ బ్రాహ్మిన్స్, వాళ్ళ పరిస్థితి అలా ఉంటే రేపొద్దున ఈ 111 కులాల బీసీల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలి. ఆ దృష్ట్యా ఇదొకటి మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఈ బ్రాహ్మణులు 1952 అసెంబ్లీలో 13 మంది ఉన్నారు. అదే 1955 ఎన్నికల్లో 16 మంది ఎలక్ట్ అయ్యారు అత్యధికంగా. 1978 వరకు 9, 10, 12 అట్లా 1 డజన్ ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతిసారి. 83 నుంచి వాళ్ళ
సంఖ్య పడిపోయింది. పూర్తిగా వాళ్ళ పరిస్థితి మారిపోయింది. 83 అయితే 0 ఎమ్మెల్యేలు, 2004లో కూడా 0 ఎమ్మెల్యేలే, అసలు బ్రాహ్మణ్ ఎమ్మెల్యేస్ లేరు. మిగిలిన కాలాలు 85, 89, 94 ఇట్లా ఈ అన్ని ఎలక్షన్స్లో ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఏకకుల పాలనలో రెడ్ల ఆధిపత్యంలో పాలన సాగినప్పుడు దాదాపుగా 71 మంది బ్రాహ్మిన్స్ ఉంటే ఆ తర్వాత ఉంది మాత్రం 10-11 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అయితే వీళ్ళ ప్రాబ్లం ఏంటో రాజకీయంగా అంతరిస్తే జరిగే నష్టం చెప్తాను. ఇప్పుడు బ్రాహ్మణులకి సపోజ్ ఈ రోజు ఈడబ్ల్యూఎస్ వచ్చింది కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంది, రిజర్వేషన్స్ వాడుకుని పైకి రావచ్చు. అయితే డబ్బు అనేది పెద్దగా బ్రాహ్మిన్స్ దగ్గర ఉండదు, చదువు మీద ఆధారపడి ఉంటారు. సరే ఈ రోజున పౌరోహిత్యంతో సంపాదించుకునే పరిస్థితులు కూడా మృగ్యమైనాయి. టెంపుల్స్ బాగా ఆదాయాలు ఉంటున్నాయి కానీ బ్రాహ్మిన్స్ ఎంప్లాయీస్ అయిపోయారు. సో అందువల్ల వీళ్ళు రాజకీయంగా అంతరిస్తే ఏమవుతుందంటే సామాజికంగా దెబ్బతింటే ఆర్థికంగా దెబ్బతింటారు. ఆర్థికంగా దెబ్బతింటే చివరికి వీళ్ళు అర్బన్ ఏరియాస్కి పోవాల్సి వస్తుంది. అర్బన్ ఏరియాస్ వెళ్తే వేరే కులాల్లో ఉన్న పేదల పరిస్థితి ఏమిటో వీళ్ళ పరిస్థితి అదే అవుతుంది కాబట్టి స్లమ్స్లోకి వెళ్లాల్సి వస్తుంది. అంటే ఇది చాలా సీరియస్ సమస్య. కనీసం ఒక్కళ్ళు కానీ ఇద్దరు కానీ బ్రాహ్మిన్ సమాజం నుంచి లేకపోవడం అనేది అది మంచి ఇండికేటర్ ఏం కాదు. ప్రజాస్వామ్య ఇండికేటర్స్లో అది మంచిది కాదు. అలానే క్షత్రియులు కూడా వాళ్ళది కూడా ఇదే మాదిరిగా తగ్గుతూ ఉంది. అయితే క్షత్రియులు ధనిక కులం, పేదలకేమో ఈడబ్ల్యూఎస్ వచ్చింది, అడ్వాంటేజ్ ఉంది. అయితే వాళ్ళు కొన్ని పాకెట్స్లో కాన్సన్ట్రేటెడ్గా ఉంటారు కాబట్టి కొన్ని గెలుచుకోగలుగుతున్నారు. లేకపోతే వాళ్ళు కూడా బ్రాహ్మిన్స్ లాగా డిస్పర్స్ అయి ఉంటే వివిధ ప్రాంతాల్లో వాళ్ళకి కూడా రేపొద్దున దొరికే అవకాశం లేదు. అలాంటి ఎగ్జాంపుల్ నగరి నియోజకవర్గం తీసుకోవచ్చు మీరు. అక్కడ మనకి 3 రాజుల ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు 3 ఎలక్షన్స్ గతంలో. లాస్ట్ 5-6 ఎలక్షన్ల నుంచి రాజులు ఎవరు ఉండట్లే. అంటే రాజకీయంగా ఈ అంతరించడం అనేది చాలా సీరియస్ మ్యాటర్. అలానే బీసీలు కూడా ఈ 111 కులాలకి అసెంబ్లీలో గనక అడుగు పెట్టకపోతే రేపొద్దున ఈ కులాల యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులు అడుగంటిపోతాయి కాబట్టి వాళ్ళని పట్టించుకునే నాదుడే ఉండడు కాబట్టి ఆ శాతం కనీసం 40% పాపులేషన్ ఉంటుంది ఈ 111 కులాలకు సంబంధించి. ఇవి అట్టడుగునే ఉంటాయి. వీళ్ళకి ఎప్పుడైతే అట్టడుగున ఉంటాయో ప్రజాస్వామ్యం పరిపుష్టంగా ఉండదు, అది పాక్షిక ప్రజాస్వామ్యమే. సో మనం చెప్పేది ఏంటంటే బీసీల తరపున వాదన చేస్తున్నట్టు కనపడుతున్నప్పటికీ మొత్తం ప్రజాస్వామ్యం మొత్తం సమాజం యొక్క సంక్షేమం దృష్ట్యా అన్ని వర్గాలకి ప్రజాస్వామ్య ఫలాలు అందకపోతే అది ప్రజాస్వామ్యం మనజాలది. అది ఈ ప్రజాస్వామ్యం ఏమవుతుందంటే 2-3 లాబీల చేతుల్లోనో కులాల చేతుల్లోనో సంస్థలో కుటుంబాల చేతుల్లోనో ఉండటం వల్ల ప్రజల మీద వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వాల మీద వ్యతిరేకత వస్తుంది. వ్యతిరేకత రాబట్టే ఈ రోజున ప్రభుత్వాలు మారిపోతున్నాయి. వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా అటు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఛానల్స్ పెట్టుకుని ఓదరగొడుతున్నారు, మేం బాగా పాలన చేసాం అని మభ్య పెడుతున్నారు. ఇప్పుడు ఈ రోజున ఉన్న భారతదేశంలో రాజకీయ పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ కులగణన అంశం గురించే ఇంత డిస్కస్ చేయాల్సి వస్తుంటే అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ వాళ్ళు ఏదో చేస్తున్నట్టుగా భ్రమింపజేస్తున్నారు. దాని గురించి ఏదో పెద్ద కష్టమైన విషయం. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి క్యాస్ట్ సెన్సస్ని 1881 నుంచి 1931 వరకు చేసిన క్యాస్ట్ సెన్సస్ డిపార్ట్మెంట్ అనేది సమర్థవంతంగా ఉండి ఆల్రెడీ సెన్సస్ ఏం చేయక్కర్లా, వాళ్ళకు ఒక చిన్న ఇన్స్ట్రక్షన్, మిగిలిన వాళ్ళకు కూడా కులం తీసుకోండి అంటే చాలు ఇన్స్ట్రక్షన్. వాళ్ళ ప్రొఫార్మాలో ఒక కాలం యాడ్ చేయటమే. ఇప్పుడు ఈ రోజున భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఉన్నప్పుడు ఈ కులం కాలం ఏం కష్టం? ఈ కులం పెట్టుకుని తిరగమని చెప్పక్కర్లా. కానీ నా ఉద్దేశంలో తిరగమనే రోజే రావాలా, నేను పలానా కులం అని చెప్పుకునే రోజే వస్తేనే అది నిజమైన ప్రజాస్వామ్యం. ఎందుకో చెప్తాను, దానికి కూడా కారణం వాళ్ళకు కూడా రాజకీయ అస్తిత్వం ఉందని అర్థం. లేకపోతే వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ వాళ్ళు కూడా మనుషులే అనేటువంటి ఆ సమాజంలో గుర్తింపు ఉన్నట్టు వరకప్పుడు రెడ్డి, చౌదరి, నాయుడు అని ఎలా అయితే గుర్తింపు వచ్చిందో మిగిలిన కులాల్లో కూడా ఆ గుర్తింపు నేను ఫలానా అని చెప్పగలిగిన రోజునే అది నిజమైన ప్రజాస్వామ్యం. అంటే కులాన్ని కులంతోనే కొట్టాలా, కులాన్ని మనం తగ్గిద్దాం. నెహ్రూ చెప్పినట్టు కుల సమస్య మాట్లాడవద్దు, డెవలప్ అయితే కులాల ఆట అంతటా అవే అంతరించిపోతాయి అనేటువంటి వాదన సరైంది కాదు. కులాన్ని కులంతోనే చేయాలి. ఏది చెప్తారు కదా, ముళ్ళును ముళ్ళుతో తీయాలని. కులం అనేది ఒక ముళ్ళు, ఈ కులం అనేది ఒక డివైజివ్ ఫోర్స్. ఈ డివైజివ్ ఫోర్స్ని మనం కంట్రోల్ చేయాలంటే
అదే మెథడ్ దాన్నే మందు వేయాలా, Yes. పిచ్చి కాటుకి పిచ్చి కుక్కకి అదే మందు వ్యాక్సిన్ వేసి మనం చేసినట్టు Yes. కులానికి కులమే వ్యాక్సిన్, వ్యాక్సిన్. కులానికి కులమే వ్యాక్సిన్. ఆ దృష్టితో దానికి ఈ కులగణనే మార్గం. Yes. ఆ కులగణన చేస్తే అందరి భాగోతం బయటపడుతుంది. అప్పుడు ఈ ఏవైతే అట్టడుగునున్న వర్గాలు ఉన్నాయో అవి అసెంబ్లీలోకి పార్లమెంట్లోకి ఎంటర్ అయినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఇందాక చిరంజీవులు గారు చెప్పినట్టు ఓబీసీలకి 983 కులాలకి ఇంతవరకు లేదు వాళ్ళకి స్థానం. అవి క్వశ్చన్ చేసే ఎంపీ ఉండాలి అక్కడ, అక్కడ క్వశ్చన్ చేసే ఎమ్మెల్యేలు ఉండాలా, క్వశ్చన్ చేసే అధికారులు ఉండాలా, అప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇప్పటికి కూడానండి ఈ వేదికగా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఎంప్లాయీస్ అందరికీ, సీనియర్ అధికారులందరికీ, మీ ఫీల్డ్స్లో మీ డిపార్ట్మెంట్స్లో మీరు ఏవైతే వివక్షత చూశారో ప్రజలకు ఇచ్చే మనకు కాదు, అధికారులకు జరిగిన వివక్ష కాదు నేను కోరేది, ప్రజలకు జరుగుతున్న వివక్షని ఇన్ని లక్షల మంది 130,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు, బీసీ ఎంప్లాయీస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు తలుచుకుంటే ఇవన్నీ అసాధ్యం కాదు. సో సమాజం ఎడల మార్పు ఎడల దృష్టితో, ఈ ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం కావాలనే దృష్టితో సీనియర్ అధికారులు కానీ రిటైర్డ్ అధికారులు కానీ ఇప్పుడు చిరంజీవులు గారు ఎట్లయితే ఒక విషయాన్ని చెప్తున్నారు ఇది మనం ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే చాలామంది నాయకులకి ఈ విషయాలు కూడా తెలియవు, వాళ్ళకి తెలియజెప్పాలి.